స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను. శాంతి రూప మా యేసువా సన్నుతింతును నీ నామము. శాంతి రూప మా యేసువా సన్నుతింతును నీ నామము. నీకే స్వాగతం దేవ, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవ, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కర్నూలు మేత్రాసనం, తాడిపత్రి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిర నిర్దాతలు క్రీశుశేషులు దేవరకొండ రోజమ్మ 22వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ వై వరప్రసాద్, రోహిత్, కె ప్రకాష్ రెడ్డి, సిరిరా జోస్పిన్, సిస్టర్ గిరిజ బాల, ఉమారాణి, పల్లవి, జయప్రకాష్ రెడ్డి, హేమాంశి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. శ్రీమతి జొన్నాడ పాతిమ శ్రీవారాణి గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బ్రహ్మనాయుడు గారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని, తలంపు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, బిజనాపల్లి విచారణ, ఫ్యాబియన్ 10వ తరగతి పరీక్షల్లో దేవుడు తోడుగా ఉండాలని, మెండైన జ్ఞానముతో దీవించమని, మంచి భవిష్యత్తు అనుగ్రహించమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ ఎస్ ఇన్యాసమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, ఎల్బీ నగర్ విచారణ, పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి, నగల సర్వేశ్వరుడు వీరి కుటుంబాన్ని ఆశీర్వదించాలని, ఆయురారోగ్యంతో నింపాలని, వారి యొక్క బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, మంచి భవిష్యత్తును దయచేయమని, వారి తలంపులు ఉద్దేశం నెరవేర్చమని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, నాండ్రికల్ విచారణ, తూము సుచేత, దగల సర్వేశ్వరుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించాలని, కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయురారోగ్యంతో నింపాలని, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశం కూడా జోడించి ఈ దివ్యబలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో
క్రీస్తు ప్రభు గుడ్డివానికి చూపును ప్రసాదించడం గురించి మనం తెలుసుకుని ఉన్నాము. మరి ముఖ్యంగా మనందరము కూడా శారీరకంగా బాహ్యంగా చూడగలిగినప్పటికీ కూడా అంతరంగికంగా గుడ్డివారిగా ఉన్నాము. ఎందుకంటే మనము తప్పు అని తెలిసి కూడా తప్పుని చూస్తూ దాన్ని ఖండించకుండా మనం ఆ విధంగానే ఉండిపోతున్నాము. కళ్ళు ఉన్నప్పటికీ కూడా మనము గుడ్డివారిగానే ఉన్నాము. మరి ముఖ్యంగా ఈనాడు దీపబలి పూజలో ఆ ప్రభుని మనం అడిగి ప్రార్థించుదాం. ప్రభువా, అయోగ్యులము పాపాత్మలము బలహీనము కనుక మమ్మలను నీ కారుణ్యంతో క్షమించమని ఈ దీపబలి పూజలో మనం అడిగి ప్రార్థించుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ధర్మాత్ములు సద్జనుల హృదయాలలో ఉందివని మాట ఇచ్చుచున్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమునొచ్చి వాటిని నీ నివాస స్థానముగా రూపొందించమని అర్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నోవా ఓడకప్పు తీసి బయటకు చూడగా నేల అంతయు ఆరి ఉండెను. మొదటి పట్టణము ఆదికాండము 8వ అధ్యాయము 6వ వచనం నుండి 13వ వచనం వరకు మరియు 20వ వచనం నుండి 22వ వచనం వరకు. 40 రోజులైన తరువాత నోవా ఓడ కిటికీ తెరిచెను. నీరు తగ్గెనో లేదో తెలుసుకొనుటకు ఒక కాకిని వెలుపలికి విడిచెను. అది భూమి మీది నీరు ఇంకిపోవు వరకు అటునిటు తిరుగాడెను. నోవా 7 రోజులు వేచి ఉండెను. తరువాత నీళ్లు తగ్గెనో లేదో తెలుసుకొనుటకు తిరిగి ఒక పావురమును వెలుపలికి వదిలెను. ఇంకను భూమి మీద నీరున్నది. పావురము కాలు మోపుటకు కావలసిన చోటు కూడా లేదు. అందుచే అది ఓడలోనున్న నోవా వద్దకే తిరిగి వచ్చెను. నోవా చేయి చాచి దానిని పట్టుకొని ఓడలోనికి చేర్చెను. మరి 7 రోజులు ఆగి అతడు పావురమును ఓడ నుండి విడిచెను. అది క్రొత్తగా త్రుంచిన ఓలివు చెట్టు రెమ్మను నోట కరుచుకొని మాపటి వేలకు వచ్చెను. భూమి మీద నీరు ఇంకిపోయినదని నోవా నిర్ణయించెను. అతడు మరి 7 రోజులు ఆగెను. మరలా పావురమును వదలెను. అది తిరిగి రాలేదు. 601వ ఏట మొదటి నెల మొదటి రోజున భూమి మీద ఉన్న నీరంతయు ఇంకిపోయెను. నోవా ఓడకప్పు తీసి బయటకు చూడగా నేల అంతయు ఆరి ఉండెను. అప్పుడు నోవా దేవునకు పూజపీఠము నిర్మించెను. ఆయా జాతుల పవిత్ర జంతువులను పక్షులను పీఠముపై దహన బలిగా సమర్పించెను. బలి సుగంధమును వాసన చూచి దేవుడు తనలో తాను ఇట్లనుకొనెను, యవ్వన కాలము నుండి మానవుని ఆలోచనలు దుష్టములు. అయినను అతడు నివసించుచున్న ఈ భూమిని ఇక ముందెన్నడూ శపించను. ఇప్పుడు చేసినట్టుగా
ఇక ముందు ప్రాణులను చంపను. భూమి ఉన్నంత వరకు విత్తుట, కోయుట, వేడి, చలి, వేసవి, శీతలము, పగలు, రేయి యథావిధిగా కొనసాగునుగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను ఆయనకు ఏమి అర్పింపగలను? రక్షణ పాత్రమును చేతపుచ్చుకొని కృతజ్ఞతా వందనములు చెల్లింతును. అందరూ నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. ప్రభు ప్రజలందరూ ప్రోగిన సమాజమున నా మ్రొక్కులు చెల్లించుకొందును. భక్తిమంతుల మరణమును ప్రభునకు మిగుల విలువగలది. అందరూ నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. ప్రభువు ప్రజలందరూ ప్రోగైన సమాజమున ఓ యెరూషలేమా, నీ మధ్యనున్న ప్రభువు దేవాలయమున నా మ్రొక్కులు చెల్లించుకొందును. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును. ప్రధాన యాజకుడా, ప్రభువా యేసయ్యా, ప్రణమిల్లి నీ సన్నిధి స్తుతియాగమై పోయేదా, స్తుతియాగమై పోయేదా. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సర్వోన్నతుడా సంధించుమయా, సద్భక్తిలో నడుపుమయా. సర్వోన్నతుడా సంధించుమయా, సద్భక్తిలో నడుపుమయా. సంపూర్తిని వసగుమయా. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనం నుండి 26వ వచనం వరకు. ఆ దినములలో యేసు శిష్యులతో కలిసి బెత్సాయిదా గ్రామమున చేరిరి. అచట కొందరు ప్రజలు ఒక గ్రుడ్డి వాణ్ణి యేసు వద్దకు తీసుకుని వచ్చి వానిని తాకవలేనని ఆయనను ప్రార్థించిరి. యేసు వానిని చెయ్యి పట్టుకుని ఊరి వెలుపులకు తీసుకుని పోయి వాని కన్నులను ఉమ్మినీటితో తాకి తన చేతులను వానిపై ఉంచి, నీవు చూడగలుగుచున్నావా అని ప్రశ్నించెను. వాడు కనులెత్తి, నాకు మనుష్యులు కనిపించుచున్నారు, కానీ నా దృష్టికి వారు చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లు కనిపించుచున్నారు అని సమాధానమిచ్చెను. యేసు మరలా వాని కన్నులను తాకి సూటిగా వానివైపు చూడగా
వాడు స్వస్థుడై అంతయు స్పష్టముగా చూడగలిగాను. తిరిగి ఆ ఊరు వెళ్ళవద్దని యేసు వారిని ఆజ్ఞాపించి ఇంటికి పంపివేశను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణము ఆదికాండం నుండి గ్రహించబడింది. ఈనాడు మనం చూస్తూ ఉన్నాము, జలప్రలయం అంతా కూడా భూప్రపంచమంతటా కూడా కమ్మివేసింది. దేవుని ఆజ్ఞ మేరకు 40 పగళ్ళు 40 రాత్రులు ఎడతెగక వర్షం కురిచి భూమి అంతటా కూడా జలమయం గావించబడింది. మరి ముఖ్యంగా ఈ 40 రోజులు అయిన తర్వాత వర్షం అంతా తగ్గిపోయింది. కానీ దేవునికి నోవా అతని కుటుంబం గుర్తుకుని వచ్చారు. ఇది మొదలుకొని దేవుడు నోవా యొక్క నీతిమంతుతనానికి, నోవా యొక్క పుణ్యకార్యాలకు దేవుడు మెచ్చుకొని అతనిని అతని కుటుంబాన్ని కాపాడాడు. మరి ముఖ్యంగా కుటుంబంలో ఒకరు నీతిమంతుగా ఒకరు యథార్థవంతుడిగా జీవిస్తే అతని వల్ల అందరికీ దీవెనలు లభిస్తాయి. మరి ముఖ్యంగా నోవా నీతిగా యథార్థవంతుడిగా జీవించాడు కనుక నోవా వల్ల ఆయన కుటుంబం అంతా కూడా కాచి కాపాడబడింది, ఆశీర్వదించబడింది, దీవించబడింది. మరి నీ కుటుంబంలో నీవు నోవా వలె బ్రతకాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా నోవా వలె జీవించాలి. అప్పుడు మనందరము కూడా దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించగలము. మరి ముఖ్యంగా ప్రియ సహోదర సహోదరి, నేటి సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు గుడ్డివానికి దృష్టిని దానం చేయడం గురించి మనం చదువుతూ ఉన్నాము. మరి ముఖ్యంగా ఇక్కడ ప్రభు అతన్ని కండ్లకు ఉమ్మినీటితో తాకి స్వస్థపరిచి చూపును దయచేశాడు. మరి ముఖ్యంగా ఈనాడు ఉపమానంలో మనకేమి తెలియజేస్తుందంటే దేవుని ఎదుట విశ్వాసం కలిగి జీవించాలని. ప్రభు మనందరికీ కూడా పలికేదియే. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా మనందరం కూడా విశ్వాసపరులుగా, విశ్వాసవీరులుగా జీవించాలి. నీవు దేవుడి నుండి స్వస్థతను పొందగోరుచున్నావా? దేవుడి నుండి అద్భుతములు చూడగోరుచున్నావా? అయితే నీవు విశ్వాసపరులుగా జీవించాలి. అప్పుడే దేవుడు నీ కుటుంబంలో స్వస్థతను, ఆరోగ్యము ప్రసాదిస్తాడు. మరి ముఖ్యంగా ఈ విధంగా అయితే నేడు క్రీస్తు ప్రభు గుడ్డివానికి చూపుని దయచేశాడు. మనలో కూడా అంధత్వం అనేది దాగి ఉంది. మన హృదయంలో కూడా అంధత్వంతో, చూపులేనితనంతో ఉన్నాము. కళ్ళు ఉన్నప్పటికీ కూడా మనందరం కూడా సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఖండించలేకపోతున్నాము. ఇతరుల యొక్క తప్పులను ఏలెత్తి చూపడానికి మనం చూస్తున్నాము, కానీ మన చుట్టుప్రక్కల జరుగుతున్న అన్యాయాన్ని మాత్రం మనం ఆపడానికి చూడలేకపోతున్నాము. మరి ప్రియ సహోదర సహోదరి, ప్రభు ఈనాడు మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా నీతికిని న్యాయమునకు కట్టుబడి జీవించాలి. అప్పుడే మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించగలము. కనుక ఈ దివ్యబలి పూజలో మనం ప్రార్థించుదాం. ప్రభువా, మా హృదయంలో ఉన్న అంధత్వాన్ని తొలగించి మమ్మలను కాంతివంతంగా నీ యొక్క కాంతిలోను, శాంతిలోను, ప్రేమలో ఎదిగే భాగ్యం దయచేయమని ప్రార్థించుదాం. పూజా బలిలో ఆత్మఫలములు వసగు దేవునికి అర్పింపరారే. పూజా బలిలో
ఆత్మ ఫలములు వసగు దేవునికి మన కానుకలను స్వీకరించు ప్రభువు, మన కానుకలను స్వీకరించు ప్రభువు. దీవించును ఇలలో మనలను నిరతం, దీవించును ఇలలో మనలను నిరతం. అర్పింపరారే పూజా బలిలో ఆత్మ ఫలములు వసగు దేవునికి. ఆబేలుని ఫలములను దీవించిన దేవా, దీనురాలి అర్పణను ఆదరించిన దేవా. ఆబేలుని ఫలములను దీవించిన దేవా, దీనురాలి అర్పణను ఆదరించిన దేవా. అర్పింతు దివ్య బలిలో అప్పద్రాక్షరసములను, అర్పింతు దివ్య బలిలో అప్పద్రాక్షరసములను స్వీకరించుము కరుణామయా. ఆశీర్వదించు ప్రభు, స్వీకరించుము కరుణామయా. ఆశీర్వదించు ప్రభు. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్ల ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములను మాకు హృదయశుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. నీ చిత్తం నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకును మూలాధారమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతన్ని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నికమ్మగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారంకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సమ్ముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనమును తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థాన మగధమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితెలగు మరియమాతతోను, ఆమె భర్తయ్యగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైన నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యథాపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగమును జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ
మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రేమతో పొందా భక్తితో రండు. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు వాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు వాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గ రాజ్యపు మాధుర్యమును చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపచేయు ఆహారము కొరకు ఆకలిగొండి ఉండినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. దివ్యబలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
యేసు